రేపు జరగనున్న ఏసీబీ విచారణకు కేటీఆర్ తో పాటు లాయర్ ను అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణ జరుగుతున్న తీరును విజిబుల్ గా చూసేందుకు మాత్రం లాయర్ కు అనుమతి ఇస్తామని సూచించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం హైకోర్టు నుంచి సదా అందిస్తారు. సదా, కేటీఆర్ పిటిషన్ విచారణ అప్డేట్స్ ఏంటి? విచారణ టైంలో కేటీఆర్ తో పాటు అడ్వకేట్ ని లోపలికి అలో చేసే ప్రసక్తే లేదంటూ కూడా స్పష్టం చేసింది. కాకపోతే విచారణ చేస్తున్న టైంలో అటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ కేటీఆర్ ను కానీ విజిబుల్ గా మాత్రమే చూసే అవకాశం మాత్రం అడ్వకేట్ కల్పిస్తాం. కాకపోతే విచారణ ఎలా జరుగుతుంది, ఏ ప్రశ్నలు అడుగుతున్నారు, సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిందితుడు అక్యూజ్డ్ అయిన కేటీఆర్ ని ఏం అడుగుతున్నాడు అనే అంశాలు ఏది కూడా వినబడకుండా కేవలం కేటీఆర్ ను అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేవలం విజిబుల్ గా చూసేలాగా మాత్రమే అలో చేస్తామంటూ కూడా ఈరోజు హైకోర్టు క్లియర్ గా చెప్పింది. కేవలం బయటుండి విచారణను చూడాలి, అది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని కేటీఆర్ ని బయటుండి చూడాలి తప్ప ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటి అనేది ఈ అడ్వకేట్ కి వినబడాల్సిన అవసరం లేదు. ఈయన ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా క్లియర్ కట్ గా చెప్పింది.